ఈ మైక్ ఉండు. ఓకే, ఆఫ్ చేసా. ఓకేనా? నేను కుర్రోలు కొంచెం సైడ్కి రండి అన్న, మీరందరూ సైడ్కి రండి. లో ఉంటుంది బాస్, నువ్వు చూసుకోవచ్చు. ఏమా, అందరికీ నమస్కారం. ఈరోజు ఇటు పక్కన టిట్కో ఇల్లు నివసిస్తున్న మిమ్మల్ని, అదేవిధంగా అటు పక్కన రాజు గృహ కల్పన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఇక్కడికి వస్తాం జరిగింది. అమ్మా, మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఆ ఇల్లులు చూడండి, ఈ ఇల్లు చూడండి. నేను ఇంకేం చెప్పదలుచుకోలే. ఆ ఇల్లు చూడదాది రేపో మాపో కూలిపోయేటట్టున్నాయి. అదే బాబు గారు కట్టిన ఇల్లు ఎంత అద్భుతమైన ఇల్లు. ఏం బా, మైక్ మీరు సరిగ్గా చూసుకోకపోతే ఎట్లా? 2 మైకులు డిస్టర్బెన్స్. ఇల్లు చూస్తున్నాం, ఈ చూస్తున్నాం. 2014లో బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాడు అమరావతి రాజధాని ఇక్కడ తీసుకురావాలి, దానికి సింగపూర్ ప్రభుత్వం సహకారం కావాలని సింగపూర్కి బాబు గారు వెళ్ళారు. సింగపూర్కి బాబు గారు వెళ్ళినప్పుడు సింగపూర్లో నివసిస్తున్న నిరుపేద ఇల్లు చూస్తాం జరిగింది తల్లి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన ఆనాటి మున్సిపల్ శాఖ మార్చులు నారాయణ గారు ఆనాడు పేదల ఇల్లు చూశారు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఒక మాట అన్నారు తల్లి. నారాయణ గారు, చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన ఇల్లు కట్టామో, దాని ధీటుగా మన రాష్ట్రంలో ఎందుకో పేదవాళ్ళకి మన ఇల్లు కట్టలేము. ఇంకా నారాయణ గారి గురించి తెలుసు కదా, ఒక్కసారి పని మొదలు పెడితే ఆపడు తల్లి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీకి వెళ్ళి అసలు ఇల్లు ఎట్లా కట్టాలని రీసెర్చ్ చేసేది. చివరికి మంచి టెక్నాలజీలు ఏముందో తీసుకొచ్చారు తల్లి. అమ్మా, మన ఇల్లు ఇటుక వాడలేదు తల్లి, డైరెక్ట్ గా సిమెంటే పోసేశారు. ఏకంగా సచివాలయంలో వాడిన టైల్లో మన ఇంట్లో వాడారు తల్లి. వంటగదిలో గ్రనైట్ టాప్ వేశారు, స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఇచ్చారు తల్లి. మెయిన్ తలుపు చెక్క తలుపులు, పక్కనున్న తలుపులు యూపీవీసీ కిటికీలు. అంటే హైదరాబాద్ లో ఏకంగా ఒక టౌన్షిప్ లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తారో దానికి ధీటుగా ఇక్కడ చేయాలని లక్ష్యంతో పనులు మొదలు పెట్టాం. కానీ ఆనాడు ఆలస్యం జరిగింది. చూడాలి, మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలని ఆలస్యం జరిగింది. పనులన్నీ పూర్తి చేశాం. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది, పనులన్నీ ఆపేశారు. ఇంకా ఎన్నికల దగ్గరకు వస్తున్నానగా రంగులు వేశారు, ఈరోజు తాళాలు ఇచ్చారు. కానీ మౌలిక సదుపాయాలు ఎక్కడ? ఆనాడు ఏం చెప్పాను తల్లి, పార్కు కడతానం. ఆనాడు అంగన్వాడీ కేంద్రం తీసుకొస్తా ఉన్నాం. ఆనాడు చిరు వ్యాపారస్తులు అందరున్నారు, వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, ఒకే ఏరియాలో నీట్ గా పెట్టుకునేదానికి అవకాశం కల్పిస్తామని చెప్పాం. అమ్మా, ప్రభుత్వాలు మారచ్చు, కానీ ప్రభుత్వం అనేది శాశ్వతం. ముఖ్యమంత్రి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు జగన్ అవుతారు. కానీ ఇచ్చిన మాట, ప్రభుత్వం ఇచ్చిన మాట శాశ్వతం. కానీ ఈ ప్రభుత్వాన్ని గాలికి వదిలేసింది, మిమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది. అందుకే తల్లి 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి మౌలిక సదుపాయాలన్నీ అందిస్తాం. అమ్మా, డ్రైన్ సరిగా లేదు, నీరు సరిగా లేదు,
ఈ రోజు ఆ నీరు వాడితే భయం వస్తుంది, స్నానం చేయాలంటే భయం వస్తుంది, ఎక్కడ ఎలర్జీ వచ్చేస్తుందని. మళ్ళీ ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాలు ఏం చేసినట్టు తల్లి? డ్రైన్ కూడా వేయలేదు, నీరు అందించలేదు, చెత్త తీసే పరిస్థితి కూడా సరిగా లేదు. మనం చూస్తున్నా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కంపడే పరిస్థితి. అమ్మా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు మన కోసం కష్టపడ్డారు. 120 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు తల్లి. అన్న క్యాంటీన్ తీసుకొచ్చినారు చంద్రబాబు నాయుడు గారు, చంద్రన్న బీమా తీసుకొచ్చినారు చంద్రబాబు నాయుడు గారు, విదేశీ విద్య, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్, అట్లా చెప్పుకుంటూ పోతే 120 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. అమ్మా ఆనాడు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే మా బీమా మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చి 5,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇచ్చారు. నెల మారే లోపల ఏకంగా 4,95,000 రూపాయలు మళ్ళీ వాళ్ళ అకౌంట్లో జమ చేశారు. ఇట్లా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేశారు. కానీ 2019లో ఏం జరిగింది తల్లి? ఒక్క అవకాశం మాయ మాటలో అందరూ పడిపోయాం. ఈ రోజు అందరు మోసపోయాం. అమ్మా ముఖ్యమంత్రి గారు పదే అంటున్నారు, నేను బటన్ నొక్కినా అని. కరెక్ట్ తల్లి, బటన్ నొక్కినాడు, కానీ ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి. ఒక బటన్ కాదు, 2 బటన్లు. బల్ల పైన ఒక బటన్ తల్లి, పులుగు బటన్, అది నొక్కాడు, 10 రూపాయలు పడుతుంది. బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుందండి, ఎర్ర బటన్, అది నొక్కుతాడు తల్లి, 100 రూపాయలు విషయం పోతుందండి. ఎట్లా పోతుందో చెప్పాలి కదా, మళ్ళీ నన్ను అడుగుతారు ఎట్లా అని. ఏమా కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడు, ఆర్టీసీ 3 సార్లు ఛార్జీలు పెంచి బాధుడు, ఇంటి పన్ను, చెత్త పన్ను, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర, ఇంకా క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడు. ఆయన నొక్కిన ఒక్క బటన్ గురించి చెప్తాడు, 2 బటన్ గురించి చెప్పాడు. ఇంకా కటింగ్ కూడా తల్లి, కటింగ్లు కూడా చేశాడు. పక్కనే ఉన్న అన్న క్యాంటీన్ ఏమైంది తల్లి? గోవిందా. విదేశీ విద్య ఏమైంది? గోవిందా. చంద్రన్న బీమా ఏమైంది తల్లి? ఏమైంది? గోవిందా. పెళ్లి కానుక ఏమైంది తల్లి? గోవిందా. ఇట్లా దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు కట్ చేశారు తల్లి. 100 సంక్షేమ కార్యక్రమాలు. పండగలకిచ్చే కానుక, పెళ్లికిచ్చే కానుక, ఇట్లా అన్ని కట్ చేశారు తల్లి. అమ్మ 2019 ఎన్నికల్లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున్నా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థంలో ఎన్నికలు అయిపోయినాయి. 5,350 ఓట్లతో ఓడిపోయా తల్లి. కానీ ఓడిపోయిన మొదటి రోజు బాధ కలిగింది, 2వ రోజు నుంచి వాళ్ళకి కసి పెరిగింది, బాధ్యత పెరిగింది. నేను ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరికి 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాను తల్లి. అమ్మ నిరుపేద కుటుంబాలకి తోపుడు బండ్లు కంటే తోపుడు బండ్లు ఇచ్చినాం. మన కాలనీకి ప్రభుత్వం నీళ్లు పంపించబోతే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలిచ్చాం. మన కాలనీలో కూర్చోవాలంటే సిమెంట్ బళ్ళు వేసాం తల్లి. మన కాలనీలో పెళ్లి జరిగితే పెళ్లి కానుక బట్టలు పెట్టాం. అంతెందుకు తల్లి, మన కాలనీ ఎవరైనా చనిపోతే చంద్రన బీమా లేదు, మట్టి ఖర్చులకి 10,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ అందించింది తల్లి. ఇంకా మన పిల్లలు ఆడుతారంటే ఏకంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్లు కూడా మనమే ఏర్పాటు చేసుకున్నాం. వాలీబాల్ మ్యాచ్లు పెట్టాం. మహిళలు కుట్టు మెషిన్ పైన ట్రైనింగ్ తీసుకోవాలంటే స్త్రీ శక్తి పేరుతో ట్రైనింగ్ అందజేసి ఉచితంగా కుట్టు మెషిన్లు కూడా అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అమ్మా ఇప్పుడు మిమ్మల్ని అందరు గుండె పైన చేపెట్టుకుని ఆలోచించమంటున్నా. గత 25 సంవత్సరాలుగా 2 కుటుంబాలకు మీరు అవకాశం ఇచ్చారు. ఒకటి మురుగుడు హనుమంతరావు గారి కుటుంబానికి 15 సంవత్సరాలు శాసనసభ్యులుగా వాళ్ళు చేశారు తల్లి. ఇంకోటి ఆల రామకృష్ణారెడ్డి గారు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశారు తల్లి. నేను చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో 10% అన్న వాళ్ళు చేశారా అని గుండు పైన చేయబెట్టుకుని ఆలోచించమని సభాముఖంగా నేను కోరుతున్నా తల్లి. అమ్మా డ్రైన్ సమస్య ఎట్లా ఉంది?
నీటి సమస్య అట్టనే ఉంది. ఇంకా పట్టణం లోపల రోడ్లు ఎంత దారుణంగానో మనకు తెలుసు. నీట్గా అన్ని రోడ్లతో వేశారు, ఒక్క రోడ్డు కూడా పూర్తి చేయాల. అమ్మా మీరు లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నారు. ఈ రోజు చదువుకుని బయటకు వచ్చగల ఎక్కడ ఉద్యోగాలు కూడా లేని పరిస్థితి మనందరం చూస్తున్నాం. 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా. దాని తర్వాత జనసేన అధ్యక్షులు పవన్ చంద్రబాబు గారితో నేను చర్చించి ఏకంగా బాబు సూపర్ 6 హామీలు తీసుకొచ్చాను తల్లి. ఆ క్యాలెండర్ మీ గడపకు వచ్చిందా? వచ్చినందరి చేతులు పైకెత్తండి ఒకసారి. ఓకే అధ్యక్ష, పాస్ అయ్యాం మనం ఈరోజు. ఆయన గారు అధ్యక్ష. అమ్మా దాంట్లో 6 హామీలు ఇచ్చాం. మొదటి హామీ, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చేవరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. రెండో హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్లో ఇస్తాం. అమ్మా బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ 1200 రూపాయలు అయింది తల్లి. ఇప్పుడు పొయ్యి కాదు కదా, గ్యాస్ బండ పట్టుకుంటేనే భయం వస్తుంది, ఎక్కడ కాల్పదయ చేతులని. అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇంకా 4వ హామీ, రైతులకి ప్రతి రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సాయం భాగంగా 20,000 రూపాయలు అందిస్తాం. 5వ హామీ, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు వేస్తాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంతమ్మా? డ్వాక్రా సంఘాలు ఉన్నారు చెప్పచ్చు కదా తల్లి. ముగ్గురుంటే ఎంత? 45,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం. ఇంకా 6వ హామీ ఏంటి తల్లి, మర్చిపోయినా. ఆర్టీసీ బస్ లో మహిళలు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అందించబోతుంది. ఎనీ డౌట్ ఎందుకు బ్రదర్? ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి. అమ్మా అన్నాడు రాజధాని విషయం అడిగారు కనుక నేను మళ్ళీ దాని గురించి కూడా ఒక మాట చెప్పాలి. అమ్మా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మీకు వివరిస్తా. ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా అని చెప్పారు తల్లి. అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 ముక్కలు ఆటలాడారు తల్లి. కర్నూలు అభివృద్ధి చేశాడో లేదు, అమరావతిని నాశనం చేశాడు, వైజాగ్ లో ఒక పని చేశాడు తల్లి, నేను ఒప్పుకుంటాం. ఒకే ఒక పని చేశాడు, అదేంటి తెలుసా తల్లి? ఋషికొండ గుండు కొట్టించేశాడు. ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఇల్లు కట్టించుకున్నాడు తల్లి, ఒక్క వ్యక్తి బతికేదానికి. అమ్మా అదే 500 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గంలో ఖర్చు పెట్టి ఉంటేనా పట్టణం మొత్తం, మన కాలనీ మొత్తం భూగర్భ డ్రైనేజ్ పనులు అయిపోయింది. అదే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటేనా ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడానికి అవకాశం ఉండేది. ఇంకా ఇక్కడ ఒక నటుడు ఉన్నాడు తల్లి, కరకట్ట కమలాసన్ తల్లి. ఎవరు? శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు. ఆ పేరు ఎందుకు పెట్టానో చెప్తా తల్లి. 6 నెలల క్రితం కరెక్ట్ గా నేను పాదయాత్ర 3000 మైలురాయి దాటిన ఆ రోజు నాకు బాగా గుర్తు. ఆ రోజు ఆవేశంగా ఇక్కడ నేను ఆఫీస్ ఉంది, పాపం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేస్తుందని ఆవేశంగా మాట్లాడాడు. మీడియా మిత్రులందరూ ఇక్కడనే ఉన్నాడు. ఆనాడు ఏం చెప్పారు తెలియదు, నియోజకవర్గాన్ని అభివృద్ధికి డబ్బులు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనే చెప్పాడు. ఇల్లు పట్టాలు అందిస్తా అన్నారు, ఇవ్వలేదని ఆయనే చెప్పాడు. పాపం ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని మంత్రి చేస్తానని ఇదే మెయిన్ రోడ్డు పైన జగన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, అది నిలబెట్టుకోలేదు, అందుకే రాజీనామా చేస్తున్నాను. బా ఎంత చిత్తశుద్ధి ఉందబ్బా ఎమ్మెల్యే గారికి అనుకున్నా. కానీ 2 నెలలు ఏమైందో తెలియదు, ఎవరికి ఏం ముడుపులు మట్టి నాకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నేనే పీకుతా, నేనే పొడుస్తాను అంటాడు. ఈ రోజు ఒకటి దగ్గరికి వెళ్ళాడు తల్లి, అపర్ణ టౌన్షిప్ ఉంది కదా
హైవే గట్టుపక్కన, తాడేపల్లి హైవే గట్టుపక్కన వెళ్ళాడు. ఆడికి వెళ్ళి ఏం మాట చెప్పాడు తెలుసా? మంగళగిరి కంపెనీలు రావంట, మంగళగిరికి ఒక్క ఐటీ కంపెనీ రాదంట. కర్ణాటక ఎంబలాసింగ్ చెప్తున్నా, రాపా ఇక్కడనే నేను తీసుకొచ్చిన ఐటీ కంపెనీలు మీరు చూడొచ్చు. అమ్మా ఆనాడు నేను శాసనసభ్యుడిగా నిలబడతానన్న ఆలోచన కూడా రాలే ఇక్కడ. అలాంటిది ఐటీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లి బాగా కంపెనీలు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటే వాళ్ళు వచ్చి మాకు భూములు కేటాయించండి, మేము ఐటీ కంపెనీ పెడతా ఉన్నారు. వాళ్ళకి భూములు కేటాయించాం, ఈ రోజు కంపెనీలు వచ్చినాయి. వాళ్ళని కూడా పక్క రాష్ట్రాన్ని తరిమేస్తున్నాడు మన కోడిగుడ్డు మంత్రి. తెలుసా ఎవరు? అమర్నాథ్. ఆయన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అంట. వాళ్ళు కొంతమంది మీడియా మిత్రులు వెళ్ళి పరిశ్రమలు ఎప్పుడు వస్తాయంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అని చర్చిస్తున్నాడు. దాన్ని వాళ్ళ ఇంట్లో అడగాలి, కనీసం ఆమ్లెట్ అన్నా సరిగా ఎత్తాడా ఈ మహానుభావుడు అని. ఒక్క పరిశ్రమ రాలా, ఉద్యోగాలు లేవు. అందుకే తల్లి ఒక పట్టుదలతో నేను పనిచేస్తున్నా. 4 సంవత్సరాలు 11 నెలలు నేను ఓడిపోయిన అహర్నిశలు మీకు సేవలు చేశా. దయచేసి ఇది మీరు ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నా. అమ్మా, భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తల్లి, 4000 స్థానాలు. వాళ్ళందరూ సంక్షేమ అభివృద్ధి ఎక్కడ బాగా జరిగిందంటే మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి నేను అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఆనాడు ఎవరమ్మా హామీ ఇచ్చింది రుణాలను మాఫీ చేస్తానని? ఎవరు హామీ ఇచ్చారు చెప్పండి అన్నా? జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కదా. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఏ మొహం పెట్టుకుని వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు మన ఓట్లు అడుగుతారు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. అమ్మా, ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అడుగుతున్నారు. ఈ రుణాలు మాఫీ చేస్తే బాగుంటుందని కోరుతాం జరిగింది. తప్పనిసరిగా ఇది మేము చంద్రబాబు నాయుడు గారితో చర్చిస్తాం. తొందరలోనే మా భవిష్యత్ కార్యాచరణ ఇష్యూ పైన మేము ప్రకటిస్తాం. స్పీడ్లో ప్రశ్న అడిగి పేదరికం లేని మంగళగిరి 6 నిమిషాలు కష్టపడుతుంది. అందుకే మీ ఆశీస్సులు ఉండాలి. మీరందరూ నన్ను ప్రోత్సహించాలి, ముందుకి నడిపించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఇప్పుడు వస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, వస్తున్నా. ఒక్క నిమిషం పూర్తి చేయండినమ్మా. ఇంచునేరు చెల్లమ్మ, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు తల్లి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నాక వచ్చాను నేను ఇంత దూరం. జగన్మోహన్ రెడ్డి గారు లాగా నేను హామీలు ఇచ్చేసి పారిపోవాలని కోరుకోను, పరదాలు కట్టుకుని తిరగాలని నాకు కోరికలేదు. చేయగలిగితే చేస్తానంటే, చేయలేకపోతే చేయలేను, క్షమించండి అని చెప్తాను. సో ఇప్పుడు ఈ రచ్చబండ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా అందరినీ కోరుతున్నా. ఎవరన్నా మాట్లాడాలంటే చేతులు పైకెడితే మా మిత్రుడు మైక్ ఇస్తాడు. మంచినీటి సమస్య ఉంది సార్, దగ్గర పెట్టుకో. మాకు మంచినీటి సమస్య ఉంది. మంచినీళ్ళకి మేము రాజగృహ దాకా వెళ్తున్నాము, వాళ్ళు మమ్మల్ని నీళ్లు కూడా పట్టుకొని ఇవ్వట్లేదు సార్. మినరల్ వాటర్ తెచ్చుకునే స్తోమత కూడా ఒక్కొక్కళ్ళకి లేదు సార్. అక్కడ దాకా వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చుకుంటున్నా కూడా వాళ్ళు కూడా పట్టుకొని ఇవ్వట్లేదు మమ్మల్ని. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మంచినీళ్ళకి మాత్రం. అదొక్కటి సమస్య మాకు. ఇంకొకటేమో వర్షాలు పడ్డప్పుడు మాకు పిల్లలు బయటికి వెళ్తానికి కూడా కాళ్ళు మోకాళ్ళ కాడ కింద దాకా వస్తున్నాయి సార్ వాటర్. 1 గంట దాకా 2 గంటల దాకా పోవట్లేదు సార్ ఆ నీళ్లు. ఒకవైపు నుంచే పోవాలంట ఆ నీళ్లు, మాకు పోవట్లేదు సార్. బయటికి వెళ్ళాలంటే పిల్లల స్కూళ్ళకి లేట్ అవుతుంది సార్. ఇక్కడి నుంచి పిల్లలు కూడా చాలా దూరం వెళ్తున్నారు సార్ స్కూళ్ళకి. అదే డ్రైన్ సరిగా అలైన్మెంట్ చేయకుండా కట్టేశారు, దానివల్ల నీరు ఆగిపోతుంది. ఒక్క నిమిషం సార్, నన్ను పూర్తి చేయండి. అవుట్ పోర్ట్ ఒకటే ఉంది సార్. ఒకటే ఉండటం వలన వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి బయటికి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. అదే అవుట్ పోర్ట్ 3 ఉంటే ఫ్రీగా వెళ్ళిపోతాయి వాటర్. అన్నగారు స్కూల్కి వెళ్ళినాక వర్షాలు వచ్చినాయి అనుకో చెప్పారమ్మా. బోర్లు పడతావా, పెద్దోళ్ళు తిరుగుతారా లేరా, అసలు సవ్యంగా బయటకు వెళ్ళినట్టు వస్తారా రారా, అసలు ఎలా ఉంటారు, నిమిషం కూడా గడిగా నేను దాని గురించి చెప్తాను.
మాకు ఒక ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మాకు రోడ్లు చేసి పిల్లలకు సౌకర్యంగా అన్నీ చేసి మాకు తాగునీరు మాత్రము మున్సిపాలిటీ ట్యాపులు వేయాలి అని. మరి మాకు వాడుకోవడానికి ట్యాంకులకు నీళ్ళు అయితే వస్తున్నాయి కానీ చాలకి లేదు నీళ్లు. దాని తోడ నీళ్లు బాగా క్లియర్గా ఉండలేదు, చాలా చండాలంగా ఉంటుంది, భయం వేస్తుంది తాగాలన్నా వాడుకోవాలన్నా. అమ్మా నేను చెప్తాను తల్లి. అమ్మా మొదటి ప్రశ్న తాగునీరు పైన పెద్దలు అడిగారు. తప్పనిసరిగా తల్లి నీటిని శుద్ధి చేయాలి, పైప్ లైన్ ద్వారా ప్రతి గడపకి నీటి కుళాయి అందజేయాలి. అది ఇప్పటికి నేను హామీ ఇచ్చాను, తప్పనిసరిగా అది చేయబట్టే బాధ్యత నేను తీసుకుంటా తల్లి. రెండోది భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి తల్లి. లేదంటే నీరు సరిగా పారట్లా, నీరు ఆగిపోతుంది. ఆగినప్పుడు ఏం జరుగుతుంది తల్లి? ఒక్క నిమిషం, నీరు ఆగిపోతుంది ఏమవుతుంది? దోమలు వస్తున్నాయి, ఆ దోమలు వచ్చి మనకు కుడతాయి, దానివల్ల మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్లే పరిస్థితి వస్తుంది తల్లి. ఆ పరిస్థితి పోవాలి, తప్పనిసరిగా భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. అవుట్ఫ్లో ఎట్లయితే మూడు దిక్కుల నుంచి వెళ్లాలని బయటికి నీళ్లు వెళ్తే బాగుంటుందన్నారు, తప్పనిసరిగా అది చేపట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. బాగుంటుందన్నారు, అది ఆల్రెడీ నేను చర్చిస్తున్నా తల్లి. తప్పనిసరిగా ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత దానిపైన కూడా యాక్షన్ స్టార్ట్ చేస్తాం. కరెక్ట్, చాలా వచ్చినాయి. అవును, అది నేను కోఆర్డినేట్ చేస్తాను. అది మంచి సలహా ఇచ్చారు, తప్పనిసరిగా అది టేకప్ చేస్తాను తల్లి. మిగతా విషయాలపైన ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను తల్లి. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా ఎవరో మెసేజ్ పెట్టారు, నాకు ఐడియా ఉంది ఆ రోజు. కరెక్ట్, మీరేనా? నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు, నేను చూసి నేను ఇమీడియట్ గా పంపించారు సార్. 4 ట్యాంకులు పంపించారు. ఈ అమ్మాయికి భర్త చనిపోయాడు. చనిపోయినప్పుడు అయితే మేము అక్కడికి వెళ్తే ఇప్పుడు లేదమ్మా బీమా తీసేసామన్నారు. అదే చంద్రన్న ఉన్నట్టయితే ఆ అమ్మాయి జీవితం బాగుపడిపోయి 5 లక్షలు వచ్చాయని మేము బాధపడ్డాం. ఆ ₹1,00,000 కూడా ఈయనంటే నేను ఒకటే అన్నా, మరి ఎందుకు హామీలు ఇచ్చారు, ఎందుకు చేయరు మీరు? ఆ రోజు హామీలు బట్టగా మేము నమ్మాం. ఇవాళ మమ్మల్ని మోసం చేయడానికి పేదోళ్లే దొరికామని ఎగబడితే మొన్న ఇచ్చారు సార్ ఆ ₹1,00,000 ఈ అమ్మాయికి. నేను వెళ్ళి ఎగబడి ₹1,00,000 అవి కూడా ఈయన అన్నాడు సార్. అవి కూడా ఇయ్యో ఎవరు చెప్పుకుంటారు చెప్పండి. హార్ట్ అటాక్ వచ్చింది. చంద్రన్న భీమా అంటే 2 లక్షలు ఇచ్చేవారు, మిస్ అయ్యారు. అది లేదనే ఈయనంటే నేను గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నోటీస్ పెట్టించాను సార్. పెట్టించి ఆ ₹1,00,000 శాంక్షన్ చెప్పించా. ఈసారి లోకేష్ గారు వస్తే మీ పిల్లలకు కూడా అన్ని చేస్తాడని నేను చెప్పి తెచ్చాను సార్. ఇప్పుడు అమ్మా మీరు పాలిచ్చామని ఎక్కువ పాలు అడిగినట్టు స్వామి, కానీ తన్నే దున్నపోతే వాళ్ళకి ఎవరు వెళ్ళరు, అవునా కదా? పాలిచ్చావో తెలుగుదేశం ప్రభుత్వం, తన్నే దున్నపోతే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంటికి భర్త చచ్చిపోయి ఉంటే ఇల్లు నీకు ఇయ్యం, నువ్వు డబ్బులన్నీ కడితేనే ఇస్తావన్నారు. నేను ఒకటే అన్నా, భర్త చనిపోయి ఉండే అమ్మాయి పేదరికంలో ఉంటే ఇల్లు ఈయన అంటున్నారు. ఏంటి సార్ అంటే మేము ఇవ్వమ్మా అన్నారు. ₹10 వడ్డీ తెచ్చి 4,20,000 కడితే అప్పుడు ఇచ్చారు సార్. అదే 10 నెలలు అవుతుంది డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయను అన్నారు. గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పెట్టి ఓకే సార్ ఇప్పుడు మొన్న రిజిస్ట్రేషన్ చేశారు సార్. నేను తగాద ఆడితే అందుకే మీరు అన్ని చేస్తారు కాబట్టి మీకు చెప్పుకుందాం, ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటాం, మా బాధలన్నీ తీర్చుకుంటాం సార్. ఎస్సీ ఎస్టీ వాళ్ళని యాడ్ చేస్తారు సార్ దాంట్లో. ఇప్పుడు నేను క్యాస్ట్ గురించి మాట్లాడటం తప్పే, కానీ మా భాషలే కాబట్టి వాళ్ళకి 50-60% అనేది పెట్టాలి సార్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వస్తున్నాయి, ఇప్పుడు 90% వచ్చినా మాకు ఓసీ క్యాండిడేట్స్ కింద ఎక్స్ట్రా మనీ కట్టుకుని మేము కట్టాల్సిన ఇదిలో వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేయాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది అమలు చేశాం. ఈ ప్రభుత్వ అధికారులు 3-4 సార్లు వెళ్ళా, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను తెలుసుకున్నారు. అది తెలుసుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు ఆనాడు బాబు గారు చాలా స్పష్టంగా హామీ ఇవ్వమని చెప్పారు. నిరుపేద కుటుంబాలు ఎన్నున్నా అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి పక్కా కట్ చేసేసాడు పెన్షన్. తల్లి 2 నెలలు పెట్టి మేము చూసుకున్నాం. గారికి నమస్కారం. అయితే మీరు అన్నారు ఇందాక మాట మీరు అమ్మా చెరువు సమస్య నేను మొదటిసారి తెలుసుకుంటున్నాను, దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని ఏం చేస్తే బాగుంటుందని అందరితో మాట్లాడి తప్పనిసరిగా దాని పరిష్కారం చూపించే భాష
చేనేత కార్మికులకు చేయూతై నిలిచినాడు ఒడిదుడుకులు వంటి చేత ఓడించే మనగాడు మంగళ టపాసులు ఆపండి పుణ్యం ఉంటుంది మీకు అందరూ నా పిల్లలందరూ సైడ్ తిరిగేసి నందమూరి తారక రామారావు గారు ఇదే గడ్డపై వచ్చి మహానాడు పెట్టారు మంచి ఎండల్లో మహానాడు పెట్టారు మనందరి చోట్ల కారాలు కానీ అన్నగారు మటుకు స్టడీగా ఉండి ఆనాడు అందరినీ ప్రసంగించి మాట్లాడారు అన్నగారి వల్లనే భారతదేశానికి సంక్షేమం పరిచయం అయింది అన్న ఎన్టీఆర్ 2 రూపాయలకి ఆనాడు కిలో బియ్యం అందజేశారు మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించారు మహిళలకి ప్రత్యేక యూనివర్సిటీ కూడా ఆనాడు అన్నగారు ఏర్పాటు చేశారు తల్లి అందుకే ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చి వెళ్ళినా మన గుండెల్లో నిలబడేది అన్న ఎన్టీఆర్ తల్లి నేను పరిచయం చేసుకుంటున్నా మనందరి ప్రియతమ నాయకుడు అన్న ఎన్టీఆర్ మనవడి తల్లి ముద్దల మనవడు అనొచ్చాం అమ్మా 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున్నా కరకట కమలాసన్ ఉన్నాడే ఎవరు ఆల రామకృష్ణారెడ్డి గారు ఆనాడు వచ్చి ఏం చెప్పారు తల్లి లోకేష్ గారిని గెలిస్తే ఇక్కడ ఇళ్ళని తీయేస్తారని అబద్ధాలు చెప్పారు అవునా కదా తల్లి ఇల్లు బీకారు తల్లి ఇప్పటంలో ఇల్లు బీకారు ముఖ్యమంత్రి గారు పక్కనే నివసిస్తారు ఆయన ఇంటి ముందర అమరారెడ్డి కాలనీ కూడా అమ్మా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అనేక మీ కంపెనీతో ఒక్క బటన్ పులుగు బటన్ అది నొక్కుతాడు తల్లి అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది కానీ లక్షలు పోతుంది తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదమ్మా కరెంటు ఛార్జీలు 9 ఇంటి పన్ను చెత్త పన్ను నిత్యావసర సరుకుల ధరలు పెంచారు అమ్మా ఇంకా కటింగ్ కూడా చేస్తున్నారు తల్లి అన్న క్యాంటీన్ కట్ బీమా కట్ పండగలకు ఇచ్చే కానుక కట్ స్కూల్ అప్పు 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి ఇతర నాయకులాగా నేను పారిపోలేదు తల్లి అమ్మా పిల్లితంగా అన్న క్యాంటీన్ కూడా మన పార్టీ పెట్టింది అమ్మా 29 సంక్షేమం ఇచ్చారు దాని తర్వాత 2 సార్లు ఆల రామకృష్ణ వాళ్ళు చేశారని గుండె పైన చేపెట్టుకుని ఆలోచించమని వాళ్ళందరూ కోరుతున్నారు తల్లి తల్లికి నేను మీకు అండగా నిలబడ్డా ఈ రోజు మీరు చూస్తే నేను యుగలం పాదయాత్ర ప్రారంభించే ముందర మాకు అనేక కంచుకోట్లు ఉన్నాయి తల్లి నేను ఆ కంచుకోట్లకి వెళ్ళా మొన్న కూడా ఒక సీట్ విషయంలో బాబు గారు నవ్వుతా అన్నారు నాకు అరే అందరూ ఆ సీట్ కావాలంటున్నాడు నువ్వే అనుకుంటా ఆ సీటు వద్దంటున్నావు అని ఎంతో మంది చెప్పారు 2 స్థానాల్లో పోటీ చేయని నేను చేయనని చెప్పాను మంగళగిరి ప్రజలపైన నాకు నమ్మకం ఉంది భారీ మెజార్టీ నన్ను గెలిపిస్తారు అమ్మా మీ ఉత్సాహం ఉత్తేజం చూస్తుంటే నాకు కొండంత బలం తల్లి నిజంగా చాలా ఆనందం వస్తుంది మొత్తం అందరు తరలి వచ్చి ఇక్కడ ఉన్నారు నేను ఎప్పుడు ఊహించలా ఆగుతున్నారు మహానాడులో మీరు ఇంత ప్రేమ చూపిస్తారు ఇంత ఉత్సాహం చూపిస్తారని నేను ఏనాడు ఊహించలేదు తల్లి ఎందుకంటే వాళ్ళు చెప్తున్న దుష్ప్రచారం నమ్ముతారని భయపడ్డా తల్లి దయచేసి నమ్మద్దమ్మా అమ్మా ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా 2 నెలలు ఓపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా మీరు నివసిస్తున్న ప్రాంతాలను రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించే బాధ్యత నేను తీసుకుంటున్నాను అమ్మా పట్టాలు ఇస్తాం కాదు గౌరవంగా బట్టలు పెట్టి మరీ పట్టాలు ఇస్తాం తల్లి అమ్మా రీటైనింగ్ వాల్ కూడా కట్టాలి తరతరాలుగా మీరు కోరుతున్నారు 2 నెలలు ఓపిక పెట్టండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా రీటైనింగ్ వాల్ కూడా కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను ఏమా 25 సంవత్సరాలు మీరు 2 కుటుంబాలు నమ్ముకున్నారు కట్టారా రీటైనింగ్ వాల్ లేదు ఇచ్చారమ్మా ఒక్క పట్ట లేదు అంతెందుకు తల్లి కనీసం తాగునీరు ఇచ్చే పరిస్థితులు లేరు డ్రైన్ వేసే పరిస్థితులు లేరు
అది కూడా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దానికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ తల్లి. సైడ్ కాలువలు కడితే మన మురికి నీళ్ళు వెళ్ళి వేరే ఇంటి ముందర ఆగుతుంది. పొద్దున్న నుంచి వాళ్ళకి మనకి గొడవ. లేదు 3 గడపలు దాటట్టు వెళ్తే మళ్ళీ 3 గడపలు దాటిన మనకు గొడవ. అమ్మా దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ తల్లి. భూగర్భ డ్రైనేజ్ అన్న ఎన్టీఆర్ ఊర్లో నేనే చేపించా తల్లి. భూగర్భ డ్రైనేజ్ 8 సంవత్సరాలు అయింది, ఒక్క దోమలు ఎత్తాలి. అందుకే మొత్తం నియోజకవర్గం అంతా భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా నీటి సమస్య పక్కనే కృష్ణమ్మ, కానీ నీళ్లు లేదు. ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ గారు ఉండేవారు. ఆయన నిధులు కేటాయించారు తల్లి. కానీ ఇక్కడున్న మున్సిపాలిటీ వైకాపా చేతుల్లో ఉండేది. ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో వాళ్ళు పనిచేయలేదు. ఆయన ప్రతిదానికి అడ్డుపెట్టేవాడు. బా ఎంత అద్భుతంగా కేసులు వేస్తారండి. నేను లాయర్ అంటే భలే డబ్బులు సంపాదించాడు. ఒక పని చేయాలంటే కోర్టుకెళ్ళి కేసేస్తాను, ఇంకో పని చేయాలంటే మళ్ళీ కోర్టుకెళ్ళి కేసేస్తాను. దానివల్ల ఆ ప్రాజెక్ట్ ముందరికెళ్లే తల్లి. మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే వాటర్ ట్యాంకులు కడతాం, నీటిని తీసుకొచ్చి శుద్ధి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి. అమ్మా వాళ్ళు ఏం చేయలేదు కనుక నాకు ఓటేమని నేను అడగట్లా. గత 4 సంవత్సరాలు 11 నెలలుగా నేను చేసిన మంచి పనులు చూసి నాకు ఓటేమని కోరుతున్నా తల్లి. ఒక పట్టుదలతో నేను వచ్చాను. కొంచెం తెల్ల జుట్టు వచ్చినా యువకుడినే తల్లి. మా వెంకట్రావు గారు పెట్టే టార్చర్కి తెల్ల జుట్టు వచ్చేసింది తల్లి. నేను ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, మీకు సేవ చేసాను నేను వచ్చాను తల్లి. అమ్మ 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. మీరు ఎదుర్కొంటున్న సమస్యల్ని నేరుగా తెలుసుకున్నా. దాని తర్వాత పవన్ అన్న బాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాను తల్లి. సగం వచ్చింది, సగం వెళ్ళా. మిమ్మల్ని పెట్టారా? 6 చేశాను, కానీ ఈరోజు నేను రిక్షా తొక్కుంటున్నాడని చెప్పాడు. తీసుకుంటాం. రెండో హామీ 18 నుంచి 59 సంవత్సరాలు, అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్ లో మేము జమ చేస్తాం. ఉచితంగా 3 ఎన్ని చేతులకు చూపించండి. 3 గ్యాస్ సిలిండర్లు అందజేసి 15,000. ఇద్దరుంటే ఎంత? డ్వాక్రా సంఘాలు ఉన్నారు చెప్తలే. ఇద్దరు బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. ఇంకా 6వ హామీ ఏంటమ్మా? ఎందుకంటే నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి. నేను ఊహించలే రచ్చబండి ఎంతమంది ఉంటారని. అప్పటికే దాదాపు 1 గంట ఆలస్యంగా వచ్చే తల్లి. అక్కడ కూడా టిట్కో దగ్గర చాలా ఆలస్యం తల్లి. వాళ్ళ సమస్యలు కూడా ఎన్ని నేను వచ్చాను తల్లి. అమ్మా ఇంకో ఇప్పటికీ పట్టాలు చెప్పా. రెండోది నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. ఇది నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళా. అయ్యగారు చెప్పా 8,000 మంది ఇల్లు లేకుండా ఉన్నారు. వాళ్ళు ఒకటే చెప్పారు, ఆ రోజులో ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత మనం తీసుకుందాం, ఇల్లు నువ్వు హామీ ఇవ్వని చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పారు. నేను సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నా. అమ్మా భారతదేశంలో 4,000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 4,000. వాళ్ళందరూ అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందని ఆలోచిస్తే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఎదుర్కొన్న కొన్ని సమస్యలు నేను మన ప్రాంతంలో ఈరోజు మనం ఇంకొక ఫ్లోర్ వేసుకోవాలంటే వాలంటీర్లు పంపించి ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. అదే కానీ వైకాపా నాయకులు అయితే 2, 3, 4, 5 ఫ్లోర్లు వేసుకోవచ్చు తల్లి. అమ్మ 2 నెలలు ఓపిక పట్టండి. ఇంటికి కేవలం పెన్షన్ కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు వాలంటీర్ ద్వారా అందించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అమ్మ వాలంటీర్, వార్డు సచివాలయాన్ని, కౌన్సిలర్ని, మున్సిపల్ చైర్పర్సన్ అందరిని అనుసంధానం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మెరుగైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తూ, ఇది రచ్చబండ ఇప్పుడు చాలా ఎక్కువ నేను మాట్లాడేశా. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుందానికి వచ్చేది. గతంలో నేను మన ప్రాంతం నడిచినప్పుడు నాకు మీరు చెప్పిన సమస్యలు, అందుకే దానిపైన స్పష్టమైన హామీలు నేను ఇస్తున్నాను. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే
ఒక్క నిమిషం తాతయ్య, ఇంకా పూర్తి అవ్వలేదు. సమస్య తర్వాత చెప్తాను, ముందు నేను అనుకున్నది చెప్తాను. చెప్పమ్మా. మీ తాతగారు ఇక్కడ మహానాడు పెట్టక ముందు దీనికి పేరు లేదు అసలు. మహానాడు కూడా పెట్టినప్పుడు మాది చిన్న ఇల్లు, నేను పొలాలు అడిగి పెట్టుకొని ఉన్నాను. అయితే మా ఇల్లు కూడా తీసేస్తారని చాలా మంది బెదిరించారు. కానీ మహానుభావుడు మా పక్క నుంచే రేకులు వేసుకొని మొత్తం చేసుకున్నారు. ఆయన్ని రోజు చూసేదాన్ని నేను. అలాంటి టైంలో కూడా మమ్మల్ని కదిలించలేదు. కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నాం నాన్న. 86లో నవంబర్ నెలలో వచ్చాను నేను ఇక్కడికి. అప్పుడు ఇదంతా పొలాలు, పూల తోటలో మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పడ్డాం. కృష్ణలోంచి తెచ్చుకునేవాళ్ళం. పిల్లలతో ఉన్నాను నేను. అలాంటి టైంలో కూడా ఇక్కడి నుంచి అడుగు బయట పెట్టలేదు. కానీ తాతయ్య గారు వచ్చిన తర్వాత కొంచెం పర్వాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. నాకు ఇప్పుడు సరిగా ఏలు ముద్దలు పడట్లేదు స్వామి. దానికి తోడు రేషన్ కూడా సరిగా రావట్లేదు. మాది 7 లేకపోతే ఇంటికి తేవడము ఏదో చెప్తే పింఛను కూడా కొద్దిగా చూడండి బాబు. నాకు వస్తుంది, పింఛను వస్తుంది కానీ కదా, వాళ్ళకి ఏదైనా సాయం చేయండి. అమ్మా, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకల్ అధికార బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.